వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక న్యాయవాదిని స్వయంగా జడ్జి 24 గంటల పాటు అతని కస్టడీలోకి తీసుకోండి అని తీర్పు చెప్పారు. ఈ తీర్పే ఇప్పుడు సంచలనంగా మారింది. దీని మీద ఏకంగా ఒక బార్ కౌన్సిలే యుద్ధం చేస్తుందని చెప్పాలి. ఏపీ హైకోర్టు వర్సెస్ సుప్రీంకోర్టుగా మారింది. న్యాయ వ్యవస్థని కాపాడండి అంటూ పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. అసలు పూర్తిగా కూడా ఈ వివాదం ఏంటి, ఆ రోజు కోర్టులో ఏం జరిగింది, ఎందుకు ఒక న్యాయవాదిని అదుపులోకి తీసుకోమని జడ్జే చెప్పారు? నేను యూట్యూబ్ వీడియో చూశాను. వీరంతకుముందు ఆర్డర్ పాస్ చేసినట్టున్నారు. మరి ఈ కేసులో ఇంకో కేసులో తెలియదు. జడ్జి గారు ఆర్డర్ కాపీ పెట్టమని చెప్పినట్టున్నారు. బహుశా రెండోసారి మూడోసారి హీరింగ్ వచ్చి ఉండాలి. ఫ్రెష్ హీరింగ్ ఉండకపోవచ్చు. అది మీరు పెట్టలేదు. అరెస్ట్ నుంచి ప్రదర్శించారా, మరి కావాలని పెట్టలేదు, మనకు తెలియదు. కాసేపు అడ్వకేట్ తప్పు చేశాను అనుకుందాం. కావాలని పెట్టకపోవటమో పొరపాటున పెట్టలేదు ఆర్డర్ కాపీ. ఆ మ్యాటర్ని డిఫర్ చేయాలి మీరు. ఆ మ్యాటర్ని మీరు మళ్ళీ ఇంకోసారి వాయిదా చేస్తున్నాను, నేను చెప్పినటువంటి డిఫెక్ట్ మీరు క్యూర్ చేసేసి పెట్టండి చెప్పాలి. లేదు మీకు సిస్టమ్ లేదు, మాటిమాటికి చెప్తా వస్తున్నాను, నేను చెప్పినా కూడా పాటించట్లేదు అనుకో డిస్మిస్ చేయొచ్చు. అంత మాత్రాన మరి ఫైల్ కూడా కింద పడిందని చెప్తున్నారు. అతనికి నొప్పిగా ఉంది, ఏదో పొరపాటున కింద పెట్టినప్పుడు మరి కొద్దిగా మరి ఎలా పడిందో తెలియదు నాకు. అది ఆ వీడియోని చూడలేదు, కనపడలేదు. సో ఏదైనా సరే దానికి డిస్ప్రపోర్షనేట్గా జడ్జి అంత మాత్రాన పనిష్మెంట్ ఇవ్వకూడదు. రెండోది ఉత్తర్వు ఇచ్చాడు, అది జడ్జిమెంట్ కాదమ్మా. తీర్పు వేరు, ఉత్తర్వు వేరు. ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటిని కోర్టు ధిక్కారం ఉంది కాబట్టి, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఉంది కాబట్టి దృష్టిలో ఉంచుకొని 24 గంటల పాటు కస్టడీలో పెడుతున్నాను చెప్పటం, అవతల వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి. చట్టాన్ని అతిక్రమించారా లేదని మనం ఆలోచించాలి. ఇక్కడ చట్టాన్ని డెఫినెట్గా ఏంటంటే మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని తెలుగు సామెత ఉంది. అవును, అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అని సామెత ఉంది. ఇవి సామెతలు ఊరికే రాలేదమ్మా. తెలుగు భాషలో అలాగే ప్రతి భాషలో కూడా ఆయా కాలమానాలను బట్టి చాలా విజ్డమ్, కొన్ని వందల సంవత్సరాల విజ్డమ్ని ఒక సంక్షిప్తంగా మనం సామెత రూపంలో పెడతాం. అన్నీ ఉన్న ఇస్తరాకు ఎగిరిపోయి ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఉంటాయి, ఎగరడానికి అవకాశం లేదు. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అది మనకి వేమన శతకంలో కూడా చాలా మంచి మంచి పద్యాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకుంటే అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇతను జడ్జిని భయంకరంగా అబ్యూస్ చేయటమో లేకపోతే మోటివ్స్ అట్రిబ్యూట్ చేయటమో జరగనప్పుడు, మోటివ్ అట్రిబ్యూట్ చేయడం అంటే నువ్వు అవినీతి పడువో, లేకపోతే నువ్వు పక్షపాతివో, నువ్వు అటువంటివి అన్నప్పుడు కొంత చర్య తీసుకుంటే కూడా తప్పులేదేమో. బట్ అసలు ఏదో పొరపాటు కావాలని చేసిన తప్పు, ఘోరమైన తప్పు, చాలా పదాలు ఉన్నాయి మనకి. పొరపాటుకి, ఘోరమైన తప్పుకి, క్రైమ్కి, నేరానికి అన్నిటికీ ఒకే శిక్ష విధిస్తారు ఎవరైనా సరే. అది అసంబద్ధం. అసలు అంటే జనరల్గా కూడా న్యాయవాదులు కోర్టులో కేసులు వాదిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కొద్దో గొప్ప ఒక కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో అసలు జడ్జిలు ఎలా స్పందిస్తారు? ఈ విధంగా వాళ్ళు కోపోద్రిక్తులు అవుతారా, లేకపోతే చూసి చూడనట్లు వదిలేస్తారా? ఏం జరుగుతుంది సార్ కోర్టులో ఆ సందర్భాల్లో? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యంగా హైయర్ జ్యుడిషియరీ గురించి కొద్దిగా కట్టువగా ఉన్నా కూడా, హైయర్ జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ అసలు వ్యవస్థ తప్పుడు దారిలో ఉంది. ఎలాగంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరైతే ప్రమోట్ అయ్యి వచ్చారో వాళ్ళ కొద్ది గొప్ప ఒక ఎగ్జామ్ ఎక్కడో లెవెల్లో పాస్ అయ్యారు. కానీ డైరెక్ట్గా హైకోర్టు జడ్జెస్ చేసిన వాళ్ళు బై లక్ మంచివాడు అయితే ఉండొచ్చు, కానీ బై చాయిస్ వీఆర్ నాట్ చూసింగ్ బెస్ట్. అంటే ఇప్పుడు కొలీజియం వ్యవస్థ, ఒక కొలీజియం అనేటువంటి పేరుతోటి 5 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూర్చొని తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో పలానా జడ్జెస్ని నియమిస్తున్నాము అని చెప్తున్నారు. ఏ పారామీటర్స్ పరిగణలో తీసుకుంటున్నారు, ఏ రకమైనటువంటి ప్రమాణాలు పాటించారు, సేమ్ ప్రమాణాలు ప్రతి చోట పాటించారు లేదా, ఇక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడం ఒక రకమైన ప్రమాణాలు, రాజశేఖర్ని పికప్ చేసుకోవడం ఇంకో రకమైన ప్రమాణాలు పాటించకూడదు కదా. ప్రమాణాలు అనేవి ఒకరికి ఒక పద్ధతిగా నిర్దిష్టంగా ఉండాలి. ఆ ప్రమాణాల్లో ఎవరు సూటబుల్ అయితే వాళ్ళని అపాయింట్ చేయడం కరెక్ట్. అసలు ప్రమాణాలే మీకు లేవు, ప్రమాణాలు నిర్దేశించలేదు, ప్రమాణాలు మీరు పబ్లిక్ చెప్పట్లేదు, కొలీజియం వ్యవస్థ తీసుకొచ్చారు సెకండ్ జడ్జెస్ కేసు ద్వారా. మరి రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ ఉండాలి, స్వతంత్రత ఉండాలి రాజకీయ. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో కనుక భాగమైన, రాజకీయ వ్యవస్థ కింద కనుక ఉన్న జడ్జెస్ రేపొద్దున పార్లమెంట్ తప్పు చట్టం చేసి చెప్పలేరు. కాబట్టి స్వతంత్రం ఉండాలి. స్వతంత్రం ఉండటం వేరు, నియంతగా ఉండటం వేరు. స్వతంత్రం ఉండటం వేరు, అసలు ఎవరికి మేము జవాబుదారీధనంగా ఉండటం వేరు. స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయ న్యాయ వ్యవస్థ, దాంట్లో అనుమానమే లేదు.
నేను ఒక కాన్స్టిట్యూషనలిస్ట్ని. నాకు రాజ్యాంగం అంటే ప్రతి నమ్మకము, గౌరవము, ప్రేమ. రాజ్యాంగం నిజంగా ఆ విలువలకి ప్రకారంగా నడవాలని కోరుకున్నటువంటి పౌరుల్లో నేను డెఫినెట్గా ముందు వరుసలో ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ ప్రతి వ్యవస్థ కూడా ఎక్కడో చోట అకౌంటబిలిటీ ఉండాలి. దానికి ఒక అకౌంటబిలిటీ, దానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. దేశ ప్రధానమంత్రి ఎలక్షన్స్లో గెలవాలి కదమ్మా. అవును. దేశ ప్రధానమంత్రి 5 ఏళ్ళకు ఒకసారి మోడీ గారు అత్యంత ప్రముఖమైన ప్రధానమంత్రి. భారతదేశంలో మరి 3వ టర్మ్ కూడా నడుస్తూ ఉంది. బహుశా ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం తర్వాత బయట ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ కుటుంబము గాంధీ పేరు చోరీ చేసేదో వచ్చారు. కానీ అసలు అటువంటిది ఏమీ లేకుండా కేవలం పార్టీ ప్రతిష్టతోటి, ఆయన వ్యక్తిగత ప్రతిష్టతోటి మరి 3వసారి ప్రధానమంత్రిగా అయ్యారు. ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే వెళ్లాల్సిందే కదా 5 ఏళ్ళ తర్వాత. మళ్ళీ పెద్ద దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశాను, ఏం చేయలేదు, ఎందుకు విఫలమయ్యామో, పలానా విఫలమయ్యామో చెప్పి ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాగే ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్, ఒక ఎవరైనా పంచాయతీ ప్రెసిడెంట్, ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మీరు అన్ని వ్యవస్థల్లో కూడా ఇటు లోకల్ గవర్నమెంట్స్లో కానీ, రాష్ట్ర అసెంబ్లీలో కానీ, కేంద్రంలో కానీ ప్రతివాడు కూడా అల్టిమేట్గా ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి కదా. మరి ఎక్కడో జవాబుదారితనం లేకుండా మేము ఎవరికే జవాబుదారితనంగా ఉండము. మమ్మల్ని తీయాలంటే 2/3 లోక్సభ మరియు 2/3 రాజ్యసభ. ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి తప్పు చేశాడని నిర్ధారిస్తే 2/3 లోక్సభ మరియు 2/3 రాజ్యసభ కలవాలి. అంటే మామూలు పౌరుల్ని మీరు ఇప్పుడు టీవీ చూస్తుంటే కొన్ని వందల వేల మంది, లక్షల మంది మన పౌరులను అడిగితే దేశ ప్రధానమంత్రి పెద్ద పోస్టా, పవర్ఫుల్ పోస్టా, హైకోర్టు జడ్జి పవర్ఫుల్ పోస్టా అంటే ఏమని చెప్తారు జనరల్గా? ప్రధానమంత్రి అనే చెప్తారు. కానీ రాజ్యాంగపరంగా హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ హైకోర్టు జడ్జి పవర్ఫుల్ పోస్ట్. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి పదవి తీయాలంటే రాజ్యసభతో నిమిత్తం లేకుండా లోక్సభలో సింపుల్ మెజారిటీ కోల్పోవచ్చు. 20 మంది ఎంపీలు, 30 మంది ఎంపీలు కనుక ఆయా పార్టీ బలాబలాలను బట్టి కనుక పార్టీ అఫిలియేషన్ నుంచి బయటకు వచ్చేస్తే మేము ఇతర చేసుకుంటున్నాం సపోర్ట్ అంటే గవర్నమెంట్ కూలిపోతుంది. మరి అదే కనుక ఒక హైకోర్టు జడ్జి, ప్రజలు అత్యంతంగా కూడా ఎక్కడ న్యాయం జరగకపోయినా కానీ కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మొచ్చు. అటువంటి హైకోర్టు జడ్జిని తీయాలంటే 2/3 లోక్సభ మరియు 2/3 రాజ్యసభ కలిసి రావాలా. ఉదాహరణకి తెలంగాణ ఎంపీల సంఖ్య ఎంత, లోక్సభ ఎంపీల సంఖ్య ఎంత? 17 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది బీజేపీ తరపున గెలిచారు, 8 మంది కాంగ్రెస్ తరపున గెలిచారు, 1 మజ్లిస్ గెలిచింది. 8+8+1 17 మంది. అసలు రెజల్యూషన్ పాస్ చేయాలంటే, రెజల్యూషన్ ముందు పెట్టాలంటే 50 MPs ఆఫ్ ఎయిదర్ హౌస్ హ్యావ్ టు ఇనిషియేట్. రాజ్యాంగ ప్రకారంగా 50 మంది ఎంపీలు ముందర సంతకాలు పెట్టాలి. అసలు సంతకం పెట్టడానికి తగిన సంఖ్య మన దగ్గర లేదే. ఒక హైకోర్టు జడ్జి ర్యాపిడ్లీ కరెక్ట్ అని చెప్పి అనుకున్నా కూడా 50 మంది ఎంపీలు మీ దగ్గర సంఖ్య లేదే. ఫస్ట్ అంటే మీరు రెజల్యూషన్ పాస్ చేయడానికి మినిమం స్ట్రెంగ్త్. ఆ తర్వాత 2/3 లోక్సభ అంటే 543లో దగ్గరగా 340 మంది ఎంపీలు మళ్ళీ కలిసి కట్టు రావాలి. ప్లస్ రాజ్యసభలో మళ్ళీ 2/3 మెజారిటీ. అంటే ఇంత పెద్ద సంఖ్యలో మీరు కన్విన్స్ అయితే కానీ ఉద్యోగం తినేటువంటి పరిస్థితి కల్పించారు. కానీ నియామకం మాత్రం ఈజీగా జరిగిపోతుంది అని మీ పాయింట్. అంటే ఎగ్జాక్ట్గా అమ్మా, చాలా మంచి పాయింట్ ఇది. అంటే ఎంట్రీ ఎప్పుడు కూడా డిఫికల్ట్గా ఉండాలి. అంటే నేను విన్నదాని ప్రకారం ఈ నియామకాలు ఏదైతే ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారో ఒక 2 ఫ్యామిలీస్ కానీ 3 ఫ్యామిలీస్ కానీ ఒకరినొకరు రిఫర్ చేసుకుంటూ ఈ స్థానానికి చేరుకుంటారు అని నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. అది పబ్లిక్ డొమైన్లో ఉందమ్మా. ఇప్పుడు సుమారుగా కొన్ని వందల కుటుంబాల నుంచి ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న ఆయన కుటుంబంలో 5 మన తాతగారు, ముత్తాతగారి దగ్గర నుంచి కూడా, మామయ్యల దగ్గర నుంచి కూడా జడ్జిలుగా పనిచేసిన పరిస్థితి. ఇంతకుముందు భారత ప్రధానమంత్రిగా చేసినటువంటి చంద్రచూడ్ గారి తండ్రి గారు భారత ప్రధానమంత్రిగా చేశారు. మెరిట్ ఉందా లేదా పక్కన పెట్టేసేయండి. అసలు ఎలా గైడ్ వాట్ ఎగ్జామ్ డిడ్ యూ పాస్, ఏ రకంగా నిన్ను సెలెక్ట్ చేశారు. సో ఇది క్విడ్ ప్రోకో. నా కొడుకు నేను నిన్ను చేస్తాను, రేపు పొద్దున్న నా కొడుకుని చెయ్యి, ఇటువంటివి. ఇదంతా ఎందుకు వస్తుంది ఈ అపవాదు? దీనికి కాంట్రీ ఎగ్జాంపుల్ చెప్తాను. దేశంలో 75 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ వచ్చి. ఇవాళ యూపీఎస్సీ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, పనికిమాలు ఉండొచ్చు, కరప్షన్ ఉండొచ్చు, కానీ అది తర్వాత వాళ్ళు కాలక్రమేణా మారి ఉండొచ్చు. కానీ ఎగ్జామ్ జరిగిన రోజున 100% వాళ్ళు ఆ సంవత్సరంలో డెఫినెట్గా ఒక మెరిట్ ఎస్టాబ్లిష్ చేసుకుని అయ్యారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్. అంటే 75 తర్వాత కూడా యూపీఎస్సీ మీద మీకు మేజర్ అలిగేషన్స్ మీరు వినలా. మీరు మీడియాలో ఎంతకాలం నుంచి ఉన్నారు, అడ్వకేట్ ఎంతకాలం నుంచి ఉన్నారు. అసలు అంటే యూపీఎస్సీ
లోపభూయిష్టంగా చేస్తుంది, పూర్తిగా అవినీతిమయమైపోయింది అనే మాట ఎప్పుడు వినలేదు అసలు. పూర్తిగా పక్కన పెట్టండి, ఒక అలిగేషన్ కూడా వినట్టు నాకు గుర్తు రావట్లేదు. అంటే ఈ దేశంలోనే ఇంత నిరాశ నిస్పృహల మధ్య దేశం ఉంది, వ్యవస్థలన్నీ విఫలమైపోయినటువంటి సందర్భంలో మరి 75 ఏళ్లలో ఎన్ని పార్టీలు అధికారం మారినా కూడా మరి యూపీఎస్సీ చట్టబద్ధంగా పనిచేయబట్టే కదా మరి ఎగ్జామ్ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒక సిస్టమ్ పెట్టుకొని కండక్ట్ తీసుకొస్తున్నారు కదా. అటువంటి వ్యవస్థను ఎందుకు తీసుకురాలేదు జ్యుడిషియరీలో? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ బాడీ ఒకటి పెట్టి దాని ద్వారా మీరు రిక్రూట్మెంట్ చేయడం, అంత చేయలేకపోతే యూపీఎస్సీకి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఇచ్చి ఆల్ ఇండియా బేసిస్ రిజర్వేషన్ అప్లై చేసి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడి నుంచి ప్రమోషన్స్ చేయట్లేదు. వ్యవస్థని మీ గుప్పటి ఎందుకు పెట్టుకున్నారు? హైయర్ జ్యుడిషియల్ మొత్తాన్ని మీ గుప్పటి ఎందుకు పెట్టుకున్నారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం కూడా కొంత కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ పెండిరంలో ఒక ఉపయోగ తీసుకెళ్ళింది. ఈ మన దేశంలోనే ఎమర్జెన్సీ టైంలో 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇందిరాగాంధీ గారు చూస్ చేసి 3rd మనిషిని భారత ప్రధానమంత్రిగా ఎంపిక చేస్తే ఆ మిగతా ఇద్దరు కూడా బాధపడి రాజీనామా చేసిన పరిస్థితి. అంటే రాజకీయ వ్యవస్థ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది జ్యుడిషియరీ ఒక టైంలో. ఇన్ఫాక్ట్ ఇందిరాగాంధీ గారు కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కమిటెడ్ జ్యుడిషియరీ మస్ట్ బి కమిటెడ్ టు వాట్ గవర్నమెంట్ సేస్, బికాస్ గవర్నమెంట్ ఒక విజన్తో పనిచేస్తుంది. ఆ విజన్కి వ్యతిరేకంగా కనుక ఉంటే భారత ప్రజలకు నష్టపోతుంది. కాబట్టి మా విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని జ్యుడిషియరీ కూడా షేర్ చేసుకోవాలనేటువంటి కాంటెక్స్ట్లో ఇందిరాగాంధీ గారు చెప్పి కమిటెడ్ జ్యుడిషియరీ కాన్సెప్ట్ తీసుకొచ్చి జ్యుడిషియరీని ఒక రకమైన చెప్పాలి ఒక వ్యవస్థ వాళ్ళ కబంధ హస్తాల కింద పెట్టారు. ఓకే, తప్పనుకుందాం కాసేపు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎవరికి మేము జవాబుదారీతనంగా ఉండము, పార్లమెంట్కి జవాబుదారీతనంగా ఉండము, ఎవరికి జవాబుదారీతనంగా ఉండము. అపాయింట్మెంట్లో మాత్రం మాకు మేము అపాయింట్ చేసుకుంటాం, తీయాలంటే మాత్రం ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాం రాజ్యాంగ పరంగా. అంటే ఎంట్రీ ఏమో ఎక్స్ట్రీమ్లీ ఈజీ చేశారు, ఎగ్జిట్ ఏమో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ చేశారు. ఐడియల్ సిస్టమ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండాలి. ఎంట్రీ కష్టంగా ఉండాలి. అసలు ఎంటర్ అయినటువంటి వాళ్ళే భారత ప్రధానమంత్రిగా చేస్తున్న వాళ్ళు రికార్డులోకి వెళ్ళారు. గత 20 మంది చీఫ్ జస్టిస్ దృష్టిలో ఉంచుకుంటే కనీసం 10 మంది అబోవ్ బోర్డు కాదు అని చెప్తా ఉన్నారు. 10 మంది అంటే సంఖ్య తక్కువ కాదు, కనీసం 10 మంది అబోవ్ బోర్డు కాదు, వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఎలా సాధ్యమైంది? మరి అక్కడి దాకా ఎలా వెళ్ళగలిగారు? అలా వెళ్ళగలిగితే సిస్టమ్ లోపం ఉన్నట్టే కదా. వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు అనవసరం మనకి. సిస్టము తప్పుడు వాడు ఎలా వెళ్ళాడు ఫస్ట్, 2 తప్పు అని తెలిసిన తర్వాత కూడా అంతకాలం ఎలా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఈ కాంటెక్స్ట్లో నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు కోల్ కోనంటన్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ అండ్ జ్యుడిషియల్ అరెగన్స్ పుస్తకం ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకి దొరుకుతుంది కూడా. గత 5 ఏళ్లుగా పబ్లికేషన్లో ఉంది. అది ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు, చాలా నిజాయితీపడినటువంటి అధికారి పరాక్ గారు అని చెప్పి కోల్ సెక్రటరీగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారు పుస్తకం పబ్లిష్ చేశారు, కోల్ కోనండ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ అండ్ జ్యుడిషియల్ అరెగన్స్ అని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వితౌట్ దెర్ బీయింగ్ ఏ ప్రేయర్ కూడా లేకుండా ఎలా ఎక్సిడ్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఏకంగా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఒక బుక్ రాసి అంటే ఒక యారగెన్స్ లాగా ఒక నేమింగ్ పెట్టడానికి చాలా ధైర్యం కావాలి కదా సార్. అమ్మ మోటివ్ అట్రిబ్యూట్ చేయనంత వరకు మోటివ్ అట్రిబ్యూట్ చేయాలి. ఆ జడ్జి కరప్ట్ అనో, ఆ జడ్జి పక్షపాతమనో, ఆ జడ్జి ఏదైనా ప్రైమోడియల్ లాయల్టీస్ కులమో మతమో ప్రాంతమో ప్రకారంగా అతను ప్రవర్తిస్తాడని చెప్పకుండా ఉన్నంత వరకు అతను చేసిన తప్పు. ఉదాహరణకి ఆ పర్టికులర్ కేసులో చెప్తున్నాను, సుప్రీంకోర్టు ముందర కనీసం ప్రేయర్ కూడా లేకుండా ఇంత కాల పరిమితి లోపల వచ్చిన కోల్ బ్లాక్స్ అలొకేషన్ అంతా కూడా మేము వీఆర్ స్ట్రైకింగ్ డౌన్, మేము కొట్టేస్తున్నామని చెప్పిన అధికారం మీకు ఎక్కడ ఉంది? అసలు కోల్ అలొకేషన్ ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్, కోల్ ఎక్స్ట్రాక్షన్ ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అక్కడ వెళ్తుంది. మీరు పెన్నుపోటుతోటి ఊరికిన ఊహాగానాలతోటి ప్రేయర్ కూడా లేకుండా కనీసం ప్రభుత్వం తరపు నుంచి కానీ పిటిషన్ తరపు నుంచి కానీ మీరు 15 ఏళ్ల పాటు ఇచ్చిన కోల్ అలొకేషన్స్ కొట్టేయండి అని అడగలేదే. అడగకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళిపోవటం అంటే మరి దాన్ని ఇంకా అరోగెన్స్ తప్పేమంటాం. అంటే అసలు ఆయన ఏ మోటోతో రాశారు, ఆయన ఫేస్ చేసింది ఏంటి సార్ ఆ బుక్? ఆ పుస్తకం ఏంటంటే ఆయన కోల్ సెక్రటరీగా పనిచేశారు. కోల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేశారు. ఆయన దాంట్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొద్దాము, అకౌంటబిలిటీ తీసుకొద్దాము. ఒక కోల్ బ్లాక్ అలొకేషన్ అనేది ఒక న్యాచురల్ నేషనల్ రిసోర్స్ కాబట్టి దాన్ని చట్టబద్ధంగా అతి ఎక్కువ హైయెస్ట్ బెడర్కి ఇవ్వాలి. అంతే కదా, హైయెస్ట్ బెడర్కి ఇస్తే భారత పౌరులకు అంత ఉపయోగపడుతుంది కాబట్టి ట్యాక్స్ పే అంటే ఆ మేరకు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇది ఖజానాలోకి. ఆ రకమైన ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేశారు కోల్ సెక్రటరీగా. సిన్సియర్ ఎఫర్ట్ ఇచ్చారు. ఆయన ఇన్స్టెంట్గా ఆంధ్రప్రదేశ్ కడర్ ఐఏఎస్ ఆఫీసరు, రాజస్థాన్ బిడ్డ పిసి పరాక్ గారు. అయితే చేసినప్పుడు
కోల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ టైంలో మధ్యలో ఏమైందంటే షిబు సోరెన్ అనేటువంటి వారు కేంద్ర కోల్ మంత్రిగా ఉన్నారు. షిబు సోరెన్ గారు ఆ టైంలో 2-3 సార్లు ముఖ్యమంత్రిగా వెళ్ళారు, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా. వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళారు, వచ్చినప్పుడు మళ్ళీ కోల్ మంత్రి. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా వెళ్ళారో ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ పీరియడ్లో అప్పుడు ప్రధానమంత్రి కోల్ మంత్రిగా ఉన్నారు. అంటే మన్మోహన్ సింగ్ గారు వాజ్ ఆల్సో హోల్డింగ్ కోల్ పోర్ట్ఫోలియో వెన్ ఎవర్ షిబు సోరెన్ హ్యాస్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్. ఆ గ్యాప్స్ పీరియడ్లో కూడా వారు కోల్ మంత్రిగా ఉన్నారు. అంటే ప్రధానమంత్రి మరియు కోల్ పోర్ట్ఫోలియో వారి దగ్గరే ఉంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగతంగా ఎవరైనా ఏం చెప్పొచ్చు, కానీ అవినీతి విషయంలో మాత్రం ఎవరు ఒక్క మచ్చలేదు ఆయన మీద. అటువంటి మనిషి ఈయన కూడా మనస్తాపం చెందడం, ఒక టైంలో రిజైన్ చేశారు. మన కోల్ సెక్రటరీగా ఉంటుంటే పిసి పరాగ్ గారు ఒక లోక్సభ ఎంపీ ఫోన్ చేసి చాలా బండబూతులు తిరిగితే ఆ తిట్లు భరించలేక రాజీనామా చేసిన పరిస్థితి. ఎందుకు తిట్టారు ఎంపీ? కేవలం అక్కడ ఆ ఏరియాలో ఈ ఇల్లీగల్ మైనింగ్ని ఈయన కంట్రోల్ చేయడం కోసం చెప్పి వ్యవస్థని బలోపేతం చేస్తే దానికి మరి బాధపడి ఆయన మరి అల్లీగల్గా డబ్బు సంపాదించే అవకాశం కోల్పోతున్నాడు కదా. కాబట్టి బాధపడి ఆ ఎంపీ ఫోన్ చేసి తిట్టడం జరిగితే ఆయన రాజీనామా చేయిస్తే అప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి పీసీ పరాగ్ గారు మీరు రండి, మనం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన నచ్చచెప్పి మీలాంటి వాళ్ళు ఉండాలి వ్యవస్థలో, అందరూ రాజీనామా చేస్తే ఎలాగా అని చెప్పడము, ఆయన రాజీనామా ఉపసంహరణ చేయటము, తర్వాత ఆయనకి సపోర్ట్ ఇవ్వటము, పొలిటికల్గా వాట్ ఎవర్ సపోర్ట్ దట్ హీ కెన్ గివ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇవ్వటము. మీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విచ్ కమ్ అండర్ కోల్ మినిస్ట్రీ, వాళ్ళందరి సీఈఓస్ని పిలవండి, నేను వచ్చి మీతో మాట్లాడతానని చెప్పి ఆయన టైం భారత ప్రధానమంత్రిగా ఉంటూ మరి టైం కేటాయించి ఆ కోల్ మంత్రిత్వ శాఖ మీద కొంత ఫోకస్ చేసి వీళ్ళందరికీ కూడా మానసికంగా ధైర్యాన్ని ఇచ్చి ఆయన నిలబడ్డారు వీళ్ళ వెంట. అటువంటి వ్యక్తి ధర్మిలా ఏమైంది, సిబిఐ తప్పుడు కేసు పెట్టింది. అతను చాలా వినతిపడినటువంటి సిబిఐ ఉన్నతాధికారి రంజిత్ సిన్హా అనుకుంటా. తర్వాత కాలంలో అతని మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ ప్రూవెన్ కూడా. ఇది 2G స్పెక్ట్రమ్ కేసు అనుకుంటా. అతను నిందితుల్ని ఎవరైతే 2G స్పెక్ట్రమ్ నిందితున్నారో వాళ్ళని తన ఇంట్లో కలిసినట్టుగా ప్రూఫ్ అంటే కాల్ లాగ్లో ఉంది, విజిటర్స్ లాగ్ బుక్లో ఉంది. ఇవన్నీ కొట్టేదే. వాళ్ళు సిబిఐ వాళ్ళు కేసు పెట్టడము, ఈయన 1200-1900 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఉంటుంది సికింద్రాబాద్లో, ఆ ఇంటి మీదకి సిబిఐ రెడ్డి వెళ్ళటము, ఏమి దొరుకుతాయి ఏమి దొరకవు. ఆయన పుస్తకం రాసుకుంటున్నారు. అప్పుడు ఆ పుస్తకం సంబంధించిన పేపర్స్ మాత్రం ఉన్నాయి. సో తర్వాత ధర్మిలా 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత పోలీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు. అంటే వీరు తప్పు చేయలేదు, మాకు ఎటువంటి తప్పు కనపడలేదు, కేసు అయితే పెట్టాం కానీ సాక్ష్యాధారాలు లభించలేదు అని చెప్పి. అప్పుడు కనీసం సిబిఐ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలి కదా దాన్ని. ఎస్, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కేసు లేదని చెప్పారు కాబట్టి మీ కేసు క్లోజ్ చెప్పాలి కదా. సిబిఐ కోర్టు కూడా తప్పు చేసింది. ఢిల్లీ సిబిఐ కోర్టు నో వీ రిఫ్యూజ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ బై ద సిబిఐ. వీ ఆర్ ఇంక్లైన్డ్ టు బిలీవ్ ఆర్ ఐఎమ్ ఇంక్లైన్డ్ టు బిలీవ్ దట్ దే హ్యావ్ కమిటెడ్ క్రైమ్ ఫ్రమ్ ఎఫ్ఏసి బికాస్ దే మెట్ సో అండ్ సో పర్సన్. కలవటమే తప్పట. రాజకీయ వ్యవస్థ యొక్క లాజిక్ వేరమ్మా, జ్యుడిషియల్ లాజిక్ వేరు. చాలా స్పష్టత ఉండాలి మనకి. ఒక జడ్జి దగ్గర కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఆ జడ్జిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కక్షిదారుడు కలవకూడదు, అడ్వకేట్ ఆ కేసుకు డిస్కస్ చేయకూడదు. కానీ బ్యూరోక్రసీ అలా కాదమ్మా. ఉదాహరణకి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక రూల్ పెట్టారు, కానీ ఆ రూల్ వల్ల ఆ రూల్ జనరల్గా పెడతారు. ఏ రూల్ కూడా పర్టికులర్ మనిషిని దృష్టిలో ఉంచుకోనో పర్టికులర్ సర్కమ్స్టెన్స్ దృష్టిలో ఉంచుకొని చేయరు. ఒక జనరిక్ రూల్ ఉంటుంది, కానీ ఆ రూల్ వల్ల జనరల్గా రూల్ మంచిదే, కానీ ఆ రూల్ వల్ల పర్టికులర్గా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఉంది. అప్పుడు నేను వచ్చి చెప్పినప్పుడు, అయ్యా ఈ రూల్ పెట్టింది కరెక్టే, లాజికల్గా ఉంది, కానీ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆ రూల్ నాకు అడ్డం వస్తుంది. ధర్మం వేరు, చట్టం వేరు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఎస్ ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఈ రూల్ ఇతనికి అప్లై చేయక్కర్లేదు, రూల్ ఉన్నా కూడా ఆ రూల్ని మీరు పక్కన పెట్టచ్చు. పక్కన పెట్టకపోతే మీకు అధికారం ఎందుకు? పక్కన పెట్టకపోతే మీరు కోర్ట్ సెక్రటరీ అంత పెద్ద పోస్ట్ ఎందుకు, ప్రధానమంత్రి అంత పెద్ద పోస్ట్ ఎందుకు, ముఖ్యమంత్రి అంత పెద్ద పోస్ట్ ఎందుకు? మీరు అన్నీ అంటే చట్ట ప్రకారం ధర్మం ప్రకారం చేయాలి. మాలిఫైడ్ ఇంటరెస్ట్ ఉండకూడదు. అంటే మీకు దురుద్దేశపూర్వక ఉద్దేశం ఉండకూడదు. మీరు కరప్షన్ ఉద్దేశమో లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేద్దామనో, అవుట్ ఆఫ్ ది వీల్ చేద్దామనో అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఒక ప్రకరణ కనుక మీకు ఇబ్బంది కలుగుతుంది, ఒక పౌరుడికో ఒక నిజంగా పనిచేసేవాడికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు తీసుకుంటే అధికారం ఉండాలి. అధికారం ఉంది కాబట్టే వాళ్ళ మాట వింటారు అధికారులు. ఇవాళ ముఖ్యమంత్రి సంతకం కూడా పెట్టకుండా డీజీపీని మార్చొచ్చు, సంతకం కూడా పెట్టకుండా చీఫ్ సెక్రటరీని మార్చొచ్చు. ఎందుకని ఇచ్చారు ఆ పవర్ని? ఎందుకని ఇచ్చారు అంటే అధికార వ్యవస్థ
ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి కాబట్టి అలా పనిచేయకపోతే చట్టపరంగా వాళ్ళు పనిచేయకపోయినా విచక్షణాధికారాన్ని సరిగ్గా ఉపయోగించకపోయినా చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి. చర్యలు తీసుకునే అవకాశం లేకపోతే ముఖ్యమంత్రి మాట ఎందుకు వింటారు? ముఖ్యమంత్రి మాట వింటారనే కదా ప్రజలు ఓట్లేశారు. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సింది ఎవరు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి, మంత్రివర్గం. వీళ్ళకి జవాబుదారీతనంగా అధికారులు పనిచేయాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్ త్రూ పొలిటికల్ ప్రాసెస్. They are not directly accountable to people. Bureaucrats are accountable to people of the concerned state or Union of India through the ministry, concerned ministry. కాబట్టి అధికారాలు ఇచ్చారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో వారు కలవటం జరిగింది అక్కడ బిజినెస్ పీపుల్ని. వాళ్ళు చెప్పి మాకు ఆ కోల్ బ్లాక్ అలాట్మెంట్లో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వలేదని చెప్పి ఇండస్ట్రీస్ కలవటము. కలిశారని ప్రూఫ్ ఉంది కాబట్టి కలిశారు కాబట్టి తర్వాత వీళ్ళు మళ్ళీ జీవో ఆర్డర్ పాస్ చేసి అలాట్ చేశారు కాబట్టి ప్రైమరీ ఫేస్ మేము నమ్ముతున్నాము కరప్షన్ ఉంది అని చెప్పేటువంటి ఒక అభిప్రాయంతో ఆ రకమైనటువంటి ఉద్దేశంతో సిబిఐ కోర్టు ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసినా సరే కోర్టు రిఫ్యూజ్ టు టేక్ ఆర్గనైజర్స్. సో దాని మీద అలాగే సుప్రీంకోర్టు కూడా వితౌట్ దెర్ బీయింగ్ ఏ ప్రేయరు 15 ఏళ్ల పాటు కోల్ బ్లాక్స్ అలొకేషన్ మొత్తం క్యాన్సిల్ చేశారు. అసలు కోల్ బ్లాక్ అలొకేషన్ జరిగిన తర్వాత కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మీరు పెన్నుపోటుతో క్యాన్సిల్ చేయొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని వందల చోట్ల ఆల్రెడీ ఎక్స్కవేషన్ చేస్తున్నారు, హ్యూజ్ ఎక్విప్మెంట్ పెడతారు. అదొక పెద్ద స్పెషలైజ్డ్ యాక్టివిటీ. కోల్ బ్లాక్ అలొకేషన్ అంటే ఏదో మనం వెళ్ళిపోయి పారా పరుగు తీసుకెళ్ళిపోయి 4 తవ్వుకెళ్ళటం కాదు, అంత ఈజీ కాదు. మీరు ఏమైనా కనీసం దగ్గరలో ఉంటుంటే ఈ మణుగూరుకి మీరు సింగండి కాలనీస్కి వెళ్తే తెలుస్తుంది. సింగండి కాలనీస్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం సుమారుగా 600 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ గూడ్స్ ఎక్విప్మెంట్ కొంటుంది. అంటే క్యాపిటల్ గూడ్స్ ఎందుకు కొంటున్నారు? అంత లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్ పెడితే కానీ ఎక్స్కవేట్ చేయలేము మనం. అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్. అంత అలాట్ చేసుకొని అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సడన్గా పెన్నుపోటుతోటి మీ కోల్ బ్లాక్ మీకు క్యాన్సిల్ చేస్తున్నాము అంటే కంపెనీ పోదు. అక్కడ కంపెనీ వెనకాల బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రజల డబ్బులు ఉంటాయి, అవన్నీ మొత్తం కొలాప్స్ అవుతాయి. సో దానికి ఒకవేళ తప్పు జరిగిందంటే దానికి పెనాల్టీ ఇవ్వచ్చు, తప్పు జరిగింది నిర్ధారించాలి. అసలు అటువంటి ప్రేరణ కూడా లేకుండా సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ పాస్ చేయటము, దాన్ని కూడా తూర్పారబడుతూ ఆ పుస్తకం రాశారు. ఆ రెండో పుస్తకం, ఫస్ట్ పుస్తకం ఏమో కోల్ స్కామ్, కాన్స్పిరేటర్, క్రూసైడర్. పుస్తకం చదివిన తర్వాత ఆయన కాన్స్పిరేటర్ కింద మనం భావించాలా, క్రూసైడర్ కింద వ్యవస్థలో మార్పు కోసం ఫైట్ చేసినట్టుగా చూడాలని ఒక పుస్తకం రాశారు. రెండో పుస్తకం కోల్ కోనండ్రమ్, ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ ఇన్ జ్యుడిషియల్ అరగెన్స్. ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ ఇది అంటే ముందర కార్యనిర్వాహక వ్యవస్థలో మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా దురదృష్టవశాత్తు మార్పులు తీసుకోలేకపోయారు. కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ చేయలేకపోయింది. ఆ తర్వాత దరిమిల భవిష్యత్తు తర్వాత జ్యుడిషియరీ కూడా తప్పు చేసింది, దాన్ని పుస్తకం తీసుకొచ్చారు. మరి కాంటెంప్ట్ వేరే వేయలేదే, పబ్లిక్ డొమైన్లో ఆ పుస్తకం ఉంది. చాలా మంది జడ్జెస్కి ఆ పుస్తకం గురించి తెలుసు, కాబట్టి వాళ్ళు ఆ పుస్తకం గురించి పబ్లిక్గా డిస్కస్ చేసాం, బట్ ఎవరు కూడా కాంటెంప్ట్ ఇనిషియేట్ చేయలేదు. సో మీరు ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ అధికారం ఉన్నంత మాత్రాన అప్రతిహతంగా అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం ఆ పరిస్థితుల్లో నిజంగా వారంట్ అయితే కంపల్సరీగా అధికారాలు, విస్తృత అధికారాలు అవన్నీ కూడా కంపల్సరీగా వాడాల్సిన పరిస్థితి వస్తే, ఇక ఇది తప్ప ఇంకొక నిష్కృతి లేదు అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి అధికారాలు వాడాలి. లేకపోతే అధికారాలు వాడటం మొదలు పెడితే ప్రజలకి ఒక రకమైన అసంతృప్తి చెలరేగుతుంది. ఉదాహరణకి ఈ కేసులో అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు జడ్జి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. సో దేర్ ఇస్ నో రీజన్ యాజ్ టు వై హీ షుడ్ బిహేవ్ ద వే హీ బిహేవ్డ్. అటువంటి ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇందాక చెప్పినట్టుగా వాయిదా ఇవ్వచ్చు కేసుని, అది డిస్మిస్ చేయొచ్చు. ఫైల్ కింద పడింది అనుకున్నా, లేకపోతే ఆ ఫైల్లో పెట్టాల్సినటువంటి ప్రీవియస్ ఆర్డర్ ఆఫ్ ద జడ్జి పెట్టలేదు అనుకున్నా కూడా అది తీవ్రమైన తప్పిదమో జైలుకి పంపించాల్సినంత అవసరమే లేదు. సో దీనివల్ల ఏంటంటే జ్యుడిషియరీ, అందువల్లే సుప్రీంకోర్టు అందువల్ల బార్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్, ఏపీ హైకోర్టు కానీ, తర్వాత సబ్సిక్వెంట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కానీ, అది స్టాట్యూటరీ బాడీ అమ్మ. బార్ కౌన్సిల్కి బార్ అసోసియేషన్కి తేడా ఉంది. బార్ అసోసియేషన్ అంటే ఎవరైనా మెంబర్స్గా ఉండొచ్చు. బార్ కౌన్సిల్ చట్టపరంగా, చట్టపరంగా వచ్చి ఉంటే వ్యవస్థ, అది వాళ్ళకి అధికారాలు ఉంటాయి. వాళ్ళు దాన్ని మరి సుప్రీంకోర్టు దృష్టి తీసుకురావటము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిట్ పిటిషన్ కింద కన్సిడర్ చేయటము, రిట్ పిటిషన్ నెంబర్ అయ్యి ఇప్పుడు రిట్ పిటిషన్ రాబోతుంది హియరింగ్ కి. సుప్రీం కోర్టులోనే అసలు అంటే ఎలాంటి వాదనలు జరగనున్నాయి, ఏంటి తీర్పు ఏం రాబోతుంది అన్నది కూడా ఒక ఉత్కంఠగా ఉంది ఈ అంశంలో. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు మరి ఈ రికార్డ్ అంతా వెళ్తుంది, ఇప్పుడు అది ఆన్లైన్ కూడా కవర్ అవుతుంది కాబట్టి చూస్తారు. తీసుకున్న తర్వాత హైకోర్టు జడ్జు తన పరిమితిని మించి
ప్రపోర్షనేట్గా ఒక డిస్ప్రపోర్షనేట్గా అంటే తెలుగులో చెప్పాలంటే నిష్పత్తికి బాగా ఎక్కువగా ఉంది, దానికి ఇంత స్పందించాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్పందన ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఆర్డర్ని తప్పు పడతారు, ఆర్డర్ని పక్కన పెడతారు, జడ్జిని అడ్మానిష్ చేయొచ్చు, జడ్జినే కోపడవచ్చు, లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే ఉద్యోగం తీసే అవకాశం లేదు దురదృష్టంతో అదృష్టంతో. ఎందుకంటే చెప్పినట్టుగా 2/3 లోక్సభ 2/3 రాజ్యసభ తీయాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుకున్నా కూడా ఉద్యోగం తీయలేం కాబట్టి. సో కావాలంటే ఇంకో రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు వర్మ పేరు మర్చిపోయాను, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్గా జరిగింది, దాంట్లో నోట్ల కట్టులు బయటపడితే నా డెలిబుల్ కాదు అన్నారు. కానీ 3 జడ్జి కమిటీ ఆఫ్ సుప్రీం కోర్టు ఫౌండ్ ఫాల్ట్ విత్ హిమ్. దాని మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఆన్లో ఉండగా రిజైన్ చేసినట్టున్నా. అతను రిజైన్ చేయడం తప్ప, లేకపోతే కొలీజియం దానికి మరి సుప్రీంకోర్టు పార్లమెంట్ కోర్టుగా కూర్చొని పార్లమెంట్ అభిశంసన తీర్మానం పాస్ చేస్తే తప్ప అదర్వైజ్ ఉద్యోగం తీయలేం మనం. ఎందుకంటే రాజ్యాంగం అంత కఠినంగా ఉంది కాబట్టి. దానికి సమాధానమే మోడీ గారు వచ్చిన తర్వాత 2015లో 99th అమెండ్మెంట్ వచ్చింది, 99 రాజ్యాంగ సవరణ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చాయి దేశంలో. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చిందో, కానీ దానికి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. 2012 నుంచి ఎఫర్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే అప్పుడే ఈ ఎఫర్ట్ పెట్టి అందరినీ పొలిటికల్ పార్టీస్ని కూడా ఒక తాటికి మీద తీసుకొచ్చి ఈ దేశంలో మన జ్యుడిషియల్ సంస్కరణ జరగాలి, న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణ జరగాలని సదుద్దేశంతో ఆ రాజ్యాంగ సభను తీసుకురావడం జరిగింది. అందువల్లే అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ కేరళ టు కన్యాకుమారి, టు జమ్మూ అండ్ కాశ్మీరు, ఇటు వెస్ట్ బెంగాల్, అన్ని పార్టీలు, టీఎంసీ, డిఎంకే, ఏఐడిఎంకే, టీడీపీ, టీఎంసీ, యూ నేమ్ ఎనీ పొలిటికల్ పార్టీ which did not support, there is no political party which did not support this amendment. అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక తాటి మీదకి వచ్చి అప్రతిహతంగా మెజార్టీతో లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేసిన తర్వాత, మెజారిటీ అసెంబ్లీస్ పాస్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ దేశంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ కెహార్ సింగ్ బెంచ్ ఆ జడ్జిమెంట్ కొట్టేసింది. అంటే జనరల్గా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చెప్పాలంటే కనుక నిజంగా ధైర్యం కావాలి. అంటే అందరూ కూడా న్యాయ వ్యవస్థలో న్యాయం జరిగిద్దని పోతారు, కానీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి అని మీరు చెప్తున్నారు. డెఫినెట్గా రావాలి. ఏ వ్యవస్థ అయినా సరే మనం ఆ ఉన్నటువంటి తప్పుల్ని, లోపాలని మనం బయట పెట్టినప్పుడే, ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే, అకౌంటబిలిటీ ఉన్నప్పుడే మార్పు వస్తుంది. మనం అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి గుమ్మనంగా మన కార్పెట్ కింద తోస్తే కార్పెట్ కింద దుమ్ము పెరిగిపోతుంది. కొన్ని 100 కేజీల దుమ్ము, కొన్ని 1000 కేజీల దుమ్ము పెరిగిపోతుంది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మోటివ్ అట్రిబ్యూట్ చేయకండి దయచేసి. ఇవాటికి కూడా నేను చాలా ఒక పెద్ద మనిషి పుస్తకం రాశాడు, పబ్లిష్డ్ బుక్కే, బట్ ప్రైజ్డ్ పబ్లికేషన్ కాదు. జ్యుడిషియరీలో కొంతమంది వ్యక్తుల పేర్లు రాసి వాళ్ళ అకృత్యాల గురించి, వాళ్ళ వికృతమైన చేష్టల గురించి రాశారు. నేను వారికి చెప్పాను, పుస్తకం రాయకండి, అలాగా పుస్తకం పబ్లిష్ చేయకండి, తప్పంటూ జరిగితే వ్యవస్థ సంస్కరించాలి. ఇప్పుడు నాకు పలానా సుబ్బారావు చెడ్డవాడు, పలానా ఎక్స్ చెడ్డవాడు, వై చెడ్డవాడు డిస్కస్ చేయడం మీకున్న దృష్టాంతాల ప్రకారం మీరు 1 గంట మాట్లాడచ్చు, నేను 1 గంట మాట్లాడచ్చు. సమస్య ఏంటంటే, పరిష్కారం ఏంటంటే, అటువంటి వాళ్ళు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? ఒకటి, వెళ్ళగలిగినప్పుడు వాళ్ళ ఉద్యోగం తీయగలిగామా లేదా? మనం ఆ పరిష్కారం చూపించకుండా పలానా జడ్జో, పలానా వ్యక్తో చెడ్డవాడు, ఉదాహరణకి కింద స్థాయి మాట్లాడుకుందాం, ఎంఆర్ఓలు. ఇవాళ ఎంఆర్ఓల గురించి మాట్లాడితే, ఎండిఓల గురించి మాట్లాడితే చాలా మంది అవినీతి పనులు చెప్తూ ఉంటారు. వాస్తవం కూడా అయ్యుండొచ్చు. కానీ సమస్య ఎంఆర్ఓల గురించి మాట్లాడుకుంటూ మనం టైం వేస్ట్ చేద్దామా? ఎంఆర్ఓలు ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తే అనుకోవచ్చు, 10 మంది ఎంఆర్ఓలు, 100 మంది ఎంఆర్ఓలు, 100 మండల్స్లో కూడా ఏం తప్పు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎక్కడో సిస్టంలో తప్పు ఉంది. అంటే ఆ వ్యవస్థని కరెక్ట్ చేసిన వ్యవస్థ ఆ తప్పు ఉంది. అంటే మరి మంత్రి ఏం చేస్తున్నాడు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీ ఎంఆర్ఓలు, మీ ఎండిఓలు, మీ ఎంఈఓలు, మీ కలెక్టర్లు, మీ ఆర్డీఓలు సరిగ్గా పనిచేయకపోతే మీరు ఏం చేస్తున్నట్టు లెక్క? ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడంటే ఎంఆర్ఓ తప్పు ఉండి కరప్షన్ ఉండొచ్చు, ఇంకోటి అట్రిబ్యూట్ చేయొచ్చు. మీరు ఇవాళ ఒక హైకోర్టు అడ్వకేట్గా చెప్తా ఉన్నాను, ఎన్ని కేసులు మీ రెవెన్యూ అధికారులు పొరపాటునో, గ్రహపాటునో, కావాలన్నో 244/6 ఉన్నటువంటి సర్వే నెంబర్ని 244/U అని పెడతారు. ఆ 6 కాదు బాబు, ఆ 6 ఉండాలి, యూ కాదు బాబు అని చెప్పి మీరు కాళ్ళ వెళ్ళపడండి. కరప్షన్ లేకుండా ఒక్క దగ్గర మీకు అవుతుందా? మరి మీ ముఖ్యమంత్రికి తెలియదా విషయం? మరి మంత్రులు తెలియదా? దానికి మళ్ళీ మా కాళ్ళు పట్టుకొని మా రిప్యుటేషన్ వేసి మేము హైకోర్టులో మళ్ళీ ఆర్డర్ తీసుకొని దానికి డైరెక్షన్ ఇచ్చి దానికి కూడా కొంతకాలం జాప్యం పడుతుంది, ఎందుకంటే కౌంటర్ ఫైల్ చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి. ఏంటిదంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం
లో సుమారుగా సంవత్సరానికి 40,000 రిట్ పిటిషన్స్ పడుతున్నాయి. 38,000 40,000 పడుతున్నాయి. అంటే 40,000 కేసులు రిట్ పిటిషన్ రూపంలో ఎందుకు వస్తున్నాయంటే మీ అధికార వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఒక ప్రపోర్షన్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. ఇట్స్ నాట్ దట్ 38,000 కేసులే అని కాదు. అక్కడ కొన్ని లక్షల మందికి అన్యాయం జరిగితే కొన్ని వేల మంది మాత్రమే కోర్టు రాగలుగుతున్నారు. ఎక్కడో శ్రీశైల నుంచో ఎక్కడో నిర్మల్ నుంచో అక్కడ ఎంఆర్ఓ తప్పు చేస్తే చిన్నకారు రైతు సన్నకారు రైతు హైకోర్టు దాకా రాగలడా? హైకోర్టు ఉందని తెలవాలి, హైకోర్టు అడ్వకేట్ పరిచయం ఉండాలి, ఆ హైకోర్టుకి అడ్వకేట్ యొక్క ఫీజును ఇవ్వగలగాలి. సో వాళ్ళ కర్మ అనుకుని వాళ్ళు కూర్చుంటున్నారు. లేకపోతే లోకల్గా వాళ్ళు అవినీతికి పాల్పడి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ ఎంఆర్ఓకి ఏంటి చట్టపరంగా వాడు ఏమి వాళ్ళ కానిది వాళ్ళకి ఏం చేయట్లా. అయ్యా నా పొరపాటు పడిందే, తప్పు పడిందా, సరి చేస్తాను, 10,000 తీసుకురా, 50,000 తీసుకురా, లేకపోతే పొలం ఇంత రేటు పెరిగింది కదా, పొలం ఇప్పుడు ₹1,00,000 అయింది కదా, దాంట్లో ఏదో హక్కు ఉన్నట్టుగా వాడికి వాడేదో అల్లుడో లేకపోతే కొడుకో అయినట్టుగా హక్కులాగా భావించి స్పీడ్ మనీ కూడా కాదు, స్పీడ్ మనీ ఇవన్నీ కూడా కరెక్ట్ అవ్వాలని మీరు అంటారు. అంటే ఇప్పుడు అవుతుంది కరెక్ట్. దీనికి కరెక్ట్ చేస్తున్న బాధ్యత రాజకీయ వ్యవస్థకి ఇచ్చాం. రాజకీయ వ్యవస్థ తప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు న్యాయవాదుల అంశంలోనే ఇప్పుడు న్యాయవాదులకంటూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అంశంలో అంటే ఏం జరగబోతోంది, ఏంటి న్యాయవాదుల అంశంలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయా, ఏం జరగబోతుంది? అమ్మా అసలు చాలా క్లారిటీ ఉండాలి. అడ్వకేట్ కూడా కోర్ట్ ఆఫీసరు, జడ్జి ఏ రకంగా అయితే కోర్ట్ ఆఫీసర్, అడ్వకేట్ కోర్ట్ ఆఫీసరు. రెండోది ఏ అడ్వకేట్ కూడా ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకోకూడదు. ఒక క్లయింట్ నాకు కేసు ఇచ్చిన మాత్రం నేను ఆ క్లయింట్ యొక్క ఏజెంట్ని కాదు. నేను అల్టిమేట్గా నా ఆబ్జెక్టివ్ ఏంటంటే కోర్టు దృష్టికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని సర్కమ్స్టెన్స్ని దృష్టికి తీసుకొస్తే, అలాగే అదర్ సైడ్ కూడా తీసుకొస్తే ఈ రెండు ఫ్యాక్ట్స్ని సర్కమ్స్టెన్స్ని బేరీజ్ వేసుకొని జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. అంతే తప్ప నా క్లయింట్ సచ్చీరుడు, చాలా గొప్పవాడు, దేవుడు తర్వాత దేవుడు అనేటువంటిది నీ మనసులో ఉన్నా సరే ఆ భావన ఎక్స్ప్రెస్ చేయకూడదు. యు ఆర్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ యువర్ క్లయింట్. నువ్వు క్లయింట్ తరపున ఒక క్లర్క్వి కాదు, ఒక ఏజెంట్వి కాదు, ఒక న్యాయ వ్యవస్థలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్వి. కోర్టు న్యాయ పరిమితుల్లో, చట్ట పరిమితుల్లో ఒక రైట్ అండ్ జస్ట్ కంక్లూషన్, న్యాయబద్ధమైన సహేతుకమైన జడ్జిమెంట్ ఆడడం కోసం నువ్వు చేయాలి. ఆ ప్రయత్నం చేయడం కోసం చెప్పి నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంతే తప్ప నువ్వు ఫ్రాడ్ చేయటమో లేకపోతే నీ క్లయింట్ దేవుడిని చెప్పడమో కరెక్ట్ కాదు. అలాగే అడ్వకేట్కి ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో జడ్జి కూడా కోర్ట్ ఆఫీసరు. ఒక న్యాయవాది చెప్తున్నప్పుడు పూర్తిగా వినండి. పొరపాటున అడ్వకేట్ కనుక తప్పు చేస్తే బాబు తప్పు చేసావు, ఇంకోసారి కరెక్ట్ చేసుకోమని చెప్పండి. లేదు నిజంగా బాగా 2 సార్లు చెప్పినా కూడా కరెక్ట్ కాలేదు, ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది తప్పు చేయడం అనేది అనుకుంటే డిస్మిస్ చేయండి కేసుని. అంత బడ్మాష్ చేయాల్సిన అవసరం లేదు, జైలు పంపించాల్సిన అవసరం లేదు. నేను ఒక బాంబే హైకోర్టు జడ్జితో మాట్లాడుతూ ఉన్నాను ఒక టైంలో, ధర్మరెడ్డి చెప్పారు. ఆయన ఒకరోజు చెప్తా ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసలు ఏమాత్రం ప్రిపేర్ కాకుండా కోర్టుకు వస్తూ ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగారట జడ్జి గారు, అంటే ఆయన క్రిమినల్ సైడ్లో ఉన్నప్పుడు, ఏమయ్యా అసలు నువ్వు ప్రిపేర్ కాకుండా వస్తున్నావు, నువ్వు అసలు కోర్టుకి సహాయం చేయలేకపోతున్నావు, అసలు అంటే విక్టిమ్ తరపున ప్రాసిక్యూషన్ తరపున ఆ కేసు ఏంటో చెప్పాలి కదా, నేను సేపు డిఫెన్స్ లాయర్ వినాల్సి వస్తుంది, నువ్వు చెప్పట్లేదు అంటే ఆల్మోస్ట్ కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నట్టు అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నతను. ఏంటయ్యా అంటే, సరే నేను పలానా చోట ఉంటున్నాను, కోర్టు పలానా చోట ఉంది, నా ఇల్లు పలానా చోట ఉంది, నేను కోర్టు అయిన తర్వాత నా ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30 అవుతుంది రాత్రి, నేను మళ్ళీ పొద్దున్న వస్తున్నాను, నాకు అసలు ఏమాత్రం కూడా టైం సరిపోవట్లేదు. అంటే డిస్టెన్సెస్ ఆర్ సో హ్యూజ్ ఇన్ డిస్టెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్, బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెయిల్ అవటం వల్ల ఎక్సెసివ్ అర్బనైజేషన్లు కూడా పెద్ద సిటీస్ మరింత పెద్ద సిటీస్ అవుతున్నాయి. ఈ దేశంలో కొన్ని తప్పు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ అంత పెరగాల్సిన అవసరం లేదు, దీని బదులు తెలంగాణలో ఒక 50-60 టౌన్లు బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక దగ్గరికి ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి పౌరులు ఈ హైదరాబాద్ నగరంలో కనీసం 30,000 మంది పనిచేస్తుంటారు. ఈ 30,000 మందికి వరంగల్ నగరంలో కనుక మీరు 30% తక్కువ జీతం ఇచ్చినా కూడా, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే 30,000 మంది 25,000 మంది వరంగల్లో పనిచేస్తారు. వరంగల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, సిరిసిల్ల ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ రోడ్డు మీద జామ్ తగ్గుతుంది, అక్కడ పొల్యూషన్ తగ్గుతుంది, అక్కడ డ్రైనేజ్ మీద ప్రెషర్ తగ్గుతుంది, అక్కడ వాటర్ రిసోర్స్ మీద ప్రెషర్ తగ్గుతాయి. మీరేం చేస్తున్నారు, మొత్తం హైదరాబాద్ కేంద్రీకృతం చేసేసి హైదరాబాద్ని పెద్దగా ఇంకా పెద్దగా చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ ఒక మురికి కుప్పంలో తయారవుతుంది,
హైదరాబాద్ డిజైన్ చేసినప్పుడు ఈ సిటీకి 1 కోటి జనాభాకు 2 కోట్ల జనాభాకు డిజైన్ చేయబడలేదు. అప్పటికి ఏదో అడ్జమెంట్ చేసి గోదావరి నీళ్ళని మళ్లించి ఆ రకంగా మళ్లించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా చాలా సందుల్లో చాలా రోడ్లలో డ్రైనేజ్ పొంగి పొరలుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో పెట్టారు, అక్కడ కూడా అవినీతి జరిగి ఉంటుంది. 30-40 ఏళ్ళ అవినీతి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ విఫలమైంది కాబట్టి రోడ్డు మీద శ్రీశ్రీ గారు అంటారు, మనదే ఒక బతుకైనా కుక్కల వలె పందుల వలె అని చెప్పి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది, మనం అదే హాస్యాస్పదం ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అది. మనదే ఒక బతుకైనా కుక్కల వలె పందుల వలె అని అట్లాగా మనం డ్రైనేజ్ వ్యవస్థ నుంచి మనం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితితో, కార్లు వెళ్ళాల్సిన పరిస్థితితో, ఆ కారు వెళ్తుంటే కూడా ఆ స్మెల్ వస్తే మనం అద్దాలు వేసుకుంటున్నాం. కారు ఉంది కాబట్టి అద్దాలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏసీ వేసుకుంటున్నాం కాబట్టి. అంటే హైదరాబాద్ ఉన్న అందరికీ కారే ఉండాలా? చట్టం ఏం చేస్తారు మీరు ఏమైనా? హైదరాబాద్ ఉన్న వాళ్ళు రోడ్డు మీద నడవకూడదా? అంటే నేను పక్కింటికి రా అంటే కూడా కారు వేసుకుని వెళ్ళాలా? అంటే వెళ్ళకపోతే బతకలేనా? ఆ పరిస్థితి కల్పించడం ఏంటి? ఇదంతా కూడా వ్యవస్థ ఫెయిల్యూర్. సో ఎనిమిది పక్కదారి పడుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇంత పెద్ద నగరాలు చేయటము, ఆ నగరాల వల్ల ఉన్నటువంటి కాలుష్యము, నగరాల వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మిగతా చోట తగ్గిపోవటము, అక్కడికి వెళ్ళటము. సో దానివల్ల ఏమైంది, బాంబే నగరంలో పాపం అతను ఆ కోర్టులో చేయాల్సిన పని అంటే కేసు చదువుకోవటము, ఫైల్ చదువుకోవటము, ఎఫ్ఐఆర్ చదువుకోవటము, ఛార్జ్షీట్లు చదువుకోవటము, దానికి తగ్గట్టుగా కేసు ప్రిపేర్ అవ్వటము, దాంట్లో ఉంటే సేలియంట్ ఫీచర్స్ ఏవో సేలియంట్ పాయింట్స్ నోట్ చేసుకోవటము, దాన్ని ప్రజెంట్ చేస్తే జడ్జి గారికి ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఒక డిఫెన్స్ కౌన్సిల్ ఒక ఆర్గ్యూ చేస్తాడు, బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే క్వాషో వేసాడు, అతన్ని విన్నాము. తర్వాత ప్రాసిక్యూషన్ మాటలు కూడా విన్నాము. 2 బెరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రాసిక్యూషన్ తరపున చెప్పేటువంటి అవకాశం లేకపోతే, ప్రాసిక్యూషన్ చెప్పేటువంటి ఆయనకి పాపం విసులుబాటు లేకపోతే మరి జస్టిస్ సఫర్ అవుతుంది. సో ఆ పరిస్థితి వస్తూ ఉందని చెప్పి ఆ జడ్జి అర్థం చేసుకొని, ఆ జడ్జి కాస్త మంచి ఆయన కాబట్టి నాకు చెప్పడం జరిగింది. నాకు అప్పటి నుంచి నేను కూడా అర్థం చేసుకొని, నేను ప్రాసిక్యూషన్ తరపున నేను చదువుతున్నాను ఫైల్స్, నేను కొంత స్కోప్ ఇస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పారు, ఒక మానవతా దృక్పథంతో. ఎందుకంటే ప్రాక్టికల్ అంటే ఒక అడ్వకేట్గా తను చేయాల్సిన పని చేయలేకపోతున్నాడు. నిజంగా చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి టైం సరిపోవట్లేదు. మరి దురదృష్టవశాత్తు బాంబేలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అంటే ఆ రకమైనటువంటి మానవతా దృక్పథం ఉండాలి, ఆ రకమైనటువంటి ఒక కాంపిటేటివ్ దృక్పథం ఉండాలి. నేను బెంచ్ మీద ఉన్నాను కాబట్టి ఉన్నతులు అనుకోవటమో, అడ్వకేట్ కాబట్టి ఇష్టవచ్చుడు వాగుతాను అనుకోవటమో ఇద్దరు తప్పే. అడ్వకేటు, జడ్జు ఇద్దరు కూడా ఒక నాణానికి 2 వైపుల వాళ్ళు. ఇద్దరూ కలిసి పని చేస్తేనే, ప్రయాణం చేస్తేనే న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. అడ్వకేట్ ఇన్ఫీరియర్ కాదు, జడ్జి సుపీరియర్ కాదు. అడ్వకేట్ ఈజ్ యాజ్ మచ్ కోర్ట్ ఆఫీసర్ యాజ్ అ జడ్జి ఈజ్. అడ్వకేట్ కోర్ట్ జడ్జి రకంగా కోర్ట్ ఆఫీసరు, అడ్వకేట్ కూడా అదే రకంగా కోర్ట్ ఆఫీసరు. ఆ గౌరవం ఇచ్చుకోవాలి, ఆ రకమైనటువంటి సహృద్భావతలో పని చేయాలి. చిన్న తప్పులు ఒక అడ్వకేట్ చేసినా కూడా క్షమించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. క్షమిస్తే మీ యొక్క ఉన్నత పెరుగుతుందిగా తగ్గదు, మీ యొక్క ఔన్నత్యం పెరుగుతుందిగా తగ్గదు, మీరేమి చీప్ అయిపోరు. అరే తప్పు చేసినా సరే జడ్జి గారు క్షమించారండి, మంచి ఆయన అనుకోవాలి తప్ప, చిన్న తప్పుగా పెద్ద శిక్ష విధించారంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంటే రేపొద్దు ఇన్స్టిట్యూషనే ఫెయిల్ అవుతుంది, రేపొద్దు ఇన్స్టిట్యూషన్ మీద తిరుగుబాటు అవుతుంది. ఆ తిరుగుబాటులో భాగంగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇవ్వటము, దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు రిప్రజెంటేషన్గా తీసుకోవటము, మరి తదనంతర పరిణామాలు ఉంటే చూడాలి. బహుశా ఉద్యోగం తెలియదు కాబట్టి ఉద్యోగం తెలియకపోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్లో ప్రాబ్లమ్ సుప్రీంకోర్టు మైట్ ఫైండ్ ఫాల్ట్ అండ్ మైట్ ఈవెన్ ట్రాన్స్ఫర్ హిమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టు ఎల్స్వేర్. ఓకే, జడ్జి మీద అయితే అంటే ఏదో ఒకట్లా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా. సో మనం చూస్తూ ఉన్నాం కదంటే ఇప్పుడు హైకోర్టులో జరిగినటువంటి అంశం సుప్రీంకోర్టులో హాట్ టాపిక్గా రన్ అవుతూ ఉంది. దీని మీద సుప్రీంకోర్టు అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం తీర్పు ఇవ్వబోతుంది ఆ జడ్జి విషయంలో అనే దాని మీద ఇంకా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.